జాతీయ క్రీడా పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన సాయి కిరణ్ అనే క్రీడాకారుణ్ణి ఘనంగా సన్మానించారు శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన సాయి కిరణ్ అనే క్రీడాకారుడు మహారాష్ట్ర నాందేడ్లో జరిగిన జాతీయ పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది క్రీడాకారులతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. ఈ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొని బంగారు పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడు సాయి కిరణ్ కావడం విశేషం. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడంపై సంతోషం వ్యక్తపరుస్తూ తమ హాస్పిటల్ ప్రాంగణంలో సాయి కిరణ్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ శాల్వా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సందీప్, తోడేటి అశోక్, రాఘవ, సాయి కిరణ్ తండ్రి తిరుపతి మరియు డాక్టర్ ప్రణీత్, అభిమానులు, సన్నిహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ ప్రణీత్ చౌదరి మాట్లాడుతూ ఆత్మకూరుకు చెందిన సాయి కిరణ్ జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకోవడం అనేది మాకెంతో గర్వకారణంగా భావిస్తున్నామని, సాయి కిరణ్ ఈ ఆటలలో రాణించేందుకు సహకరించిన వారి తండ్రి తిరుపతిని మరియు వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని అన్నారు. క్రీడలలో మరింతగా రాణించేందుకు ఎటువంటి సహకారం కావాలన్నా తాను పూర్తిగా అందిస్తానని, సాయి కిరణ్ మరిన్ని అవార్డులను గెలిచి దేశానికి పేరు తీసుకురావాలని డాక్టర్ ప్రణీత్ తెలిపారు. నా పేరు పి సాయి కిరణ్. నేను గత 4 సంవత్సరాల నుంచి పెన్కాక్ సిలాట్ అనే మార్షల్ ఆర్ట్స్ ఆడుతున్నాను. ఈ విధంగా ఎన్నో మెడల్స్ తెచ్చాను. నేషనల్స్ లో నాకు బ్రాంజ్ వచ్చింది, కానీ ఇదే మొదటిసారి నాకు గోల్డ్ రావడం. దీంతో పాటు నా వెయిట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కి రావడం కూడా ఇదే మొదటిసారి. నాకు ప్రోత్సాహాన్ని మా ఇంట్లో అందిస్తూ నన్ను ఎన్నో టోర్నమెంట్స్కి పంపించి కార్యక్రమాన్ని చేసిన నాకు ప్రణీత్ సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. ఈ గేమ్ అనేది మహారాష్ట్రలోని నాందేడ్లో నా వెయిట్ కేటగిరీలో 60 మంది ఆడారు. అంటే స్టేట్కి ఇద్దరు వచ్చారు. నాకు ఇందులో మొదటి స్థానం వచ్చింది. ఈరోజు తిరుపతి అన్న వాళ్ళ అబ్బాయి సాయి కిరణ్ నేషనల్ వైడ్ గా, ఇండియన్ వైడ్ గా ఒక మార్షల్ ఆర్ట్స్ లో ఒక గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇట్లాంటివే ఇంకొక 5 మెడల్స్ కూడా ఈ అబ్బాయి సాధించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తాల్లో కూడా ఫస్ట్ గోల్డ్ మెడల్ అని చెప్తున్నారు. ఈ పథకం సాధించటం మాకు కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ, ఆత్మకూరు వాసులకు కానీ అందరికీ గర్వకారణము. ఈ అబ్బాయి ఇంకా ఎన్నో అవార్డ్స్, మెడల్స్ సాధించుకొని ఇండియా నుంచి ఒలింపిక్స్ దాకా వెళ్ళాలని, దానికి ఏమాత్రం సహకారం కానీ ఏది కావాలన్నా సరే నా తరపున ఎప్పుడు అందిస్తానని, మరొకసారి తిరుపతి అన్నకి అతని కుమారుల్లోని ప్రతిభని గుర్తించి ఇంత దూరం తీసుకొచ్చిన తిరుపతి అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా హీరోకి మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం.